ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అనడానికి మరో భాగోతం బయటకు వచ్చింది. అయితే గత ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60కి పెంపుదల చేసింది. దీంతో ఈ అధికారి హైకోర్టుకు వెళ్లి తనకు పదవీ విరమణ వయస్సు పెంపు ప్రయోజనాన్ని వర్తింపచేయాలని పిటిషన్ వేశారు. 2024 సంవత్సరం మే నెల 7వ తేదీన హైకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ అధికారి ఇక్కడే తన తెలివితేటలు ప్రదర్శించారు. ఒక పక్క పదవీ విరమణ వయస్సు పెంపు ప్రయోజనం పొందుతూ సర్వీసులో కొనసాగుతూనే మరోపక్క 2024 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీకి సంబంధించిన డబ్బు ముందుగానే తీసుకున్నారని అంటున్నారు. 60 ఏళ్ల వయస్సు నిండి పదవీ కాలం ముగిశాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవాలి. కానీ ఉద్యోగంలో కొనసాగుతూనే ఈ అధికారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్నారన్న విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశాన్ని పాలక మండలి గుడ్డిగా ఆమోదించారట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ అధికారికి అప్పటికే బ్యాంకులో 26 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ ఉందట. ప్రజాధనం విషయంలో పాలక మండలి ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ముఖ్యాధికారి బ్యాంకును సొంత జేబు సంస్థగా వాడుకుంటున్నారని చెబుతున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలో ఏ ఉద్యోగి ఇలాంటి మేలు పొందలేదు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా తీసుకుంటే తప్పేంటని ఆ అధికారి ఎదురు దాడి చేస్తున్నారట. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అంటున్నారట. అయితే ఈ అంశంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్రను వహించడం మరో విషాదం. అక్కడితో అయిపోలేదు. ఆ అధికారి తనకు వచ్చిన మొత్తాన్ని అదే బ్యాంకులో డిపాజిట్ చేశారట. ఈ అధికారి తెలివితేటలు అక్కడితో ఆగిపోలేదు. డిపాజిట్లపై మళ్ళీ లోన్ తీసుకున్నారట. ఇలా బ్యాంకుకు ఆయన వల్ల 2 రకాలుగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది అంటున్నారు. ఈ తంతంతా పాలక మండలి గుడ్డిగా ఆమోదించడం కోసం మెరుపు.